సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజ. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఒంగోలు నగరం ముస్తాబోతుంది. ఈ నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రజలకు పోలీసులు ఏం విజ్ఞప్తి చేస్తారన్న అంశంపై నేరుగా డీఎస్పీ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ప్రజెంట్ ఒంగోలు నగరానికి సంబంధించి డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సుమన్ టీవీ ఒంగోలు తరపున ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఏదైనా సేఫ్టీ ఫస్ట్. ఏదైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయినా ఇంకో సెలబ్రేషన్ అయినా అది సెకండరీ, మనకు సేఫ్టీ ఫస్ట్. దానివల్ల మేము కొత్తగా పెట్టేటటువంటి కండిషన్స్ కాదు, ఎప్పుడు ప్రతి సంవత్సరానికి పెట్టేటటువంటి కండిషన్సే. మనకు రేపు కొత్త సంవత్సరం అనంటే ఈ రోజు రాత్రి నుంచే యూత్ సెలబ్రేట్ చేసుకోవటానికి ప్రిపేర్ అవుతా ఉన్నారు. సెలబ్రేట్ చేసుకోవటానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు, కానీ కొన్ని సూచనలు పాటించాల్సి వస్తుంది, కొన్ని కండిషన్స్ కూడాను ఉంటాయి. కండిషన్స్ ఏమిటి అని అంటే, మనకు ఎక్కువగా ఎదురయ్యేటటువంటిది మోటార్ సైకిల్ హడావుడిగా తిరుగుతూ ఉంటారు యూత్. ఇటువంటి వాళ్ళు బైక్ రేసింగ్, లేదు అంటే స్నేక్ డ్రైవింగ్, ఇలాంటి వాళ్ళ మీద మాత్రం న్యూ ఇయర్ అయినా ఇంకొక ఇయర్ అయినా మాత్రం వాళ్ళ మీద తప్పనిసరిగా సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్ది. ఎందువల్ల అంటే వాళ్ళకు ప్రమాదమే కాకుండా అవతల వ్యక్తులకు కూడా ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కనుక దాని మీద కఠినంగానే వ్యవహరిస్తాం. రెండోది వచ్చేసి ఓపెన్ డ్రింకింగ్. అంటే ఈ రోజు మధ్యాహ్నం నైట్ 1 గంట వరకు కూడాను పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్. అట్లాగని చెప్పేసి బియాండ్ 1 AM తర్వాత అది ఎలో చేయం. ఒకవేళ బిలో 1 AM లోపల కూడాను తాగితే వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్ లో ఉండి వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం ఉండదు. కానీ ఓపెన్ గా డ్రింక్ చేయటం ఒకటి, రెండోది వచ్చేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం. ఈ రెండిటి మీద కూడాను తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం ఈ రోజు ఈవినింగ్ నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడాను టౌన్ లో అన్ని చేయటం జరుగుతూ ఉంది. అందువలన తల్లిదండ్రులకు, అంటే యూత్ యొక్క వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము కోరేది ఏమిటి అని అంటే, మైనర్స్ అయితే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఇవ్వద్దు. రెండోది, ఒకవేళ వాళ్ళ అబ్బాయికి కనుక ఏదన్నా కన్జ్యూమ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే అలాంటి కన్జ్యూమ్ చేసేటటువంటి వ్యక్తికి కూడా మోటార్ సైకిల్ ఇవ్వకుండా ఉండటం మంచిది. ఎందుకంటే కొత్త సంవత్సరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి కొత్త సంవత్సరాన్ని విషాదకరంగా ప్రారంభించుకోవటం కరెక్ట్ కాదు. అందువల్ల తల్లిదండ్రులందరూ కూడా ఈ సూచన పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. తర్వాత ఏ కార్యక్రమం, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు, కానీ ఆ డీజేలు పెట్టేసి దాని వలన నైబర్హుడ్ లో ఉన్నటువంటి పబ్లిక్ కు డిస్టర్బెన్స్ అయితే కలిగించకూడదు. అలా సమాచారం కనుక ఉన్నట్లయితే ఆ సెలబ్రేషన్ కూడా మేము కలుగు చేసుకొని మధ్యలోనే ఆపించడం జరుగుతుంది. అలా ఆపించే పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏ కార్యక్రమం పెట్టుకున్నా సరే 1 AM తర్వాత నాట్ పర్మిటెడ్. 1 AM తర్వాత నాట్ పర్మిటెడ్. అట్లానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడాను కొన్ని ఈవెంట్స్ కి వాళ్ళు లిక్కరు పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలిసింది. అది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, అది ఈ పూట తెలుసుకోవాలా. ఒకవేళ వాళ్ళు కనుక లిమిటెడ్ ప్లేస్ కి కనుక ఆ కన్జంప్షన్ కు పర్మిషన్ ఇచ్చున్నట్లయితే దాన్ని ఎంతవరకు అయితే ఇచ్చారో దాని వరకే కన్ఫైన్ అయి ఉండాలి. అది ఒకటి అడ్డం పెట్టుకొని మిగతా ప్లేసెస్ అంతా కూడా ఎక్స్టెండ్ అయ్యి చేస్తామనంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకోవటం జరుగుద్ది. మొత్తం మీద మేము చెప్పే కండిషన్స్ అయినా సూచనలైనా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, సేఫ్టీ ఫస్ట్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. కనుక ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడాను, పాత్రికేయ మిత్రులందరికీ కూడాను ఈ కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే సిటీ అవుట్లెట్స్ చేసుకుంటే కావచ్చు, అంతేకాకుండా బైక్ రైడ్స్ సిటీ ఏదైతే బైపాస్ ఉందో దాని మీద చేస్తారు యువత అనేది వచ్చిన సమాచారం. అంతేకాకుండా పోలీసుల గస్తీ మిడ్ నైట్ ఆఫ్టర్ తర్వాత కూడా బయట సిటీ అవుట్కట్స్ ఎలా ఉండబోతుంది? మాకు డ్రోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నది, డ్రోన్ అవైలబిలిటీ కూడా ఉంది ఇప్పుడు మాకు. కనుక డ్రోన్ ద్వారా కూడాను మేము దాన్ని ఫ్లై చేసి, ఒకవేళ మాకు మోటార్ సైకిల్ చెక్కకపోయినా కూడాను దాన్ని ఆ నెంబర్ మేము ఐడెంటిఫై చేయగలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఆ నెంబర్ ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రం దాని మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిందంతా అదే. ఇలాంటివి పెడితే మా కోసమనే కాదు, ది సేమ్ టైమ్ పబ్లిక్ కూడాను ఉపయోగకరం. అలాంటివి పాల్పడితే సెలబ్రేషన్ కాస్త దాన్ని ఇంకొక రకంగా
ముగించుకోవాల్సి వస్తుంది. సో ఇది న్యూ ఇయర్ ఆంక్షల నేపథ్యంలో పోలీసులు ఇటువంటి ఆంక్షలు కనుక పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సర వేడుకలను కుటుంబం సంబంధించి కూడా ప్రత్యేకంగా సందర్భం జరుపుకోవాలని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తనోజ్ కుమార్ తో తేజ సుమన్ టీవీ ఒంగోలు నుంచి.